గత ప్రభుత్వాలు అరచేతిలో వైకుంఠం చూపించాయని ఆరోపించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తాను రాజకీయం ఒక తపస్సులా చేశానని, కులం, మతం, ప్రాంతం చూడకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేశానని అన్నారు. దేశంలోనే ఖమ్మం జిల్లా నెంబర్ 1గా ఉండాలి అనేది తన లక్ష్యంగా పనిచేస్తున్నానని అన్నారు మంత్రి తుమ్మల. ఒక రాజకీయం ఒక తపస్సులాగా ఒక యజ్ఞంలాగా చేశా తప్ప రాజకీయం చేయలేదు. కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, పార్టీలు చూడలేదు, శత్రువులను కూడా చూడలేదు. నాకు రాజకీయ శత్రువులు ఉన్నా కూడా ఆ గ్రామాలు కూడా అభివృద్ధి జరగాలని, ఆ నియోజకవర్గాలు కూడా అభివృద్ధి జరగాలని ఖమ్మం జిల్లా యావత్తు ఇది గిరిజన ప్రాంతమైన అటవీ ప్రాంతమైన సౌకర్యాలు అరాకొరగున్న తెలంగాణలోనే కాదు ఉమ్మడి రాష్ట్రంలో నా జిల్లా నెంబర్ 1గా ఉండాలనేదే నా లెక్క, నా ఆశయం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తప్పకుండా గతంలో ఈ రాష్ట్రాన్ని నష్టపెట్టినటువంటి పార్టీలు, ఈ రాష్ట్ర ప్రజలను మోసగించినటువంటి పార్టీలు, ఈ రాష్ట్ర ప్రజలకి అరిచేతిలో వైకుంఠం చూపించినటువంటి పార్టీలకు అతీతంగా యువకుడు రాజకీయాల్లో గతంలో ఏ పదవి నిర్వహించకపోయినా ఈరోజు ముఖ్యమంత్రిగా వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలోనే తెలంగాణ మోడల్ అంటే ఇది. పేదలకి ఉచిత విద్యుత్ కావచ్చు, గ్యాస్ బండ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, వాళ్ళ పిల్లలకి భోజనం కావచ్చు, అన్ని సౌకర్యాలు విద్యా వైద్య సౌకర్యాల్ని మెరుగుపరుచుకుంటూ ఈ రాష్ట్ర మౌలిక వసతులను ముందుకు తీసుకెళ్లుకుంటూ ఈ రాష్ట్రాన్ని కేంద్రం సహకరించినా సహకరించకపోయినా, కేంద్రం అనేక ఆటంకాలు కల్పించినా, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులున్నా ఈ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా చేసేదే